ఈ వీడియోలో మీకు ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన గుడుల గురించి చెప్పబోతున్నాను. అందులో ఐదో గుడి కామాఖ్య టెంపుల్ ఇన్ అస్సాం. అస్సాంలో ఉన్న ఈ కామాఖ్య టెంపుల్, ఈ గర్భగుడిలో ఒక దేవత యోని ఉంటుంది. సంవత్సరంలో 3 నుంచి 5 రోజుల మధ్యలో ఇక్కడ రక్తస్రావం జరుగుతుంది. అప్పుడు ఏ ప్రజల్ని లోపలికి అలౌ చేయరు. అలాంటి సైంటిస్టులు కూడా అంతు చిక్కని మిస్టరీ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అంతేకాదు, ఇక్కడ ఏ కోరిక అయితే మనం కోరుకుంటామో తప్పనిసరిగా ఇక్కడ జరుగుతుందని చాలా మంది అంటూ ఉంటారు. మన లిస్ట్లో 4th నెంబర్ వీరభద్ర టెంపుల్, లేపాక్షి, ఆంధ్రప్రదేశ్. టెంపుల్కి ఎన్నో వందల ఏళ్ల చరిత్ర ఉంది. అంతేకాదు, ఇక్కడ ఉన్న విగ్రహం చాలా అద్భుతమైన సుందరంగా ఉంటుంది. అంతేకాదు, ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ చాలామంది ఇంజనీర్స్ని క్వశ్చన్ చేసేలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి టెక్నాలజీతో కూడా ఇలాంటి ఆర్కిటెక్చర్ కట్టడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఇక్కడ ఒక పిల్లర్ గాల్లో తేలుతూ ఉంటుంది. మీరు కావాలంటే చెక్ కూడా చేసుకోవచ్చు. కోనార్క్ సన్ టెంపుల్. ఈ పేరు వినగానే మీ మైండ్లోకి వచ్చేది సూర్యుడి దేవాలయం. ఈ సూర్యుడి దేవాలయం ఎంత ఫేమస్ అంటే, ఒకప్పుడు టైం తెలియాలంటే ఇక్కడ ఉన్న రథచక్రాల నీడను బట్టి చెప్పేవారు. అంతేకాదు, ఈ గుడి మొత్తం ఒక రథం ఆకారంలో ఉంటుంది. ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ అనేది చాలా అంటే చాలా సైంటిఫిక్గా ఉంటుంది. మీలో చాలామంది తెలియకపోవచ్చు, ఇక్కడ విగ్రహం అనేది గాల్లో తేలుతూ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే, పైన ఒక పవర్ఫుల్ మ్యాగ్నెట్, విగ్రహం కింద ఒక పవర్ఫుల్ మ్యాగ్నెట్తో విగ్రహాన్ని మధ్యలో ఉంచడం వల్ల ఈ విగ్రహం గాల్లో తేలుతూ ఉంటుంది. ఏదో రకంగా ఎప్పుడు న్యూస్లో కనిపిస్తూ ఉన్న ఒకానొక దేవస్థానం శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం. అంతేకాదు, శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానానికి చాలా అంటే చాలా మిస్టరీస్కి లింక్ ఉందని చెప్తూ ఉంటారు. చాలా తిరుమల దేవస్థానం అనేది ఇప్పుడు మీకు కనిపిస్తుంది కాదు, దేవతలు సృష్టించిన ఒక గుడి ఉందని చెప్పి చాలామంది అర్చకులు చెప్తూ ఉంటారు. అది కూడా ఇప్పుడున్న దేవస్థానం కింద అయితే ఉందని చెప్తూ ఉంటారు. అదే కాదు, ఇక్కడ ఉన్న అడవుల్లో ఎన్నో ఔషధ మొక్కలున్నాయని, ఎంతోమంది ఋషులు పాతకాలంలో ఇక్కడ తపస్సులు చేసుకునే వాళ్ళని, శ్రీ వెంకటేశ్వర స్వామి మొట్టమొదటిసారిగా అడుగు పెట్టింది ఇక్కడే అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. మనం చూస్తూనే ఉన్నాం. ఇన్ని సంవత్సరాల్లో చాలామంది ఇక్కడికి దర్శనానికి వెళ్ళే ఉంటారు. అక్కడ రహస్యాలు రోజుకొకటి బయట పడుతూనే ఉంటాయి. అనంత పద్మనాభ స్వామి గుడి. ఈ పేరు వినగానే మనలోకి వచ్చే మొదటి ఆలోచన బంగారం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కేరళలో ఉన్న ఈ అనంత పద్మనాభ స్వామి గుడిలో దాదాపుగా 7 గదులు ఉన్నాయి. రీసెంట్గానే ఇంకో 2 ఓపెన్ అయ్యాయి అనుకోండి, అది వేరే విషయం. ఈ 7 గదుల్లో బి గది అనేది తెరవబడలేదు. దీని వెనకాల చాలా కాంట్రవర్సీలు జరిగాయి, చాలా కోర్టు కేసులు వచ్చాయి. కొంతమంది ఈ బి గది వెనకాల అనంత పద్మనాభ స్వామి అయినా మరో అవతారమైన శ్రీ మహావిష్ణువు ఉన్నాడని, లేదు కొంతమంది అమితమైన బంగారం ఉందని, కొంతమంది దీని వెనకాల సముద్రం ఉందని, కొంతమంది లోపల బంగారం ఉందనుకుంటున్నారు, దేవుడు ఉందనుకుంటున్నారు, కొంతమంది దీంట్లో సముద్రం ఉందనుకుంటున్నారు. ఈ డోర్ పైన చెవు పెట్టి వింటే అలల శబ్దం వస్తుందని చాలా మంది చెప్పారు. నిజంగా అలా వస్తుందా లేదా మనకు తెలియదు, కానీ నిజంగా ఈ బీ గది వెనకాల చాలా పెద్ద మిస్టరీ అయితే ఉంది. ఫస్ట్ ఏ గది ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకి ఏమీ దొరకలేదు, కానీ ఓపెన్ చేసి పూర్తిగా పరిశీలించిన తర్వాత అక్కడ ఉన్న బంగారాన్ని చూసి వాళ్ళ జీవితంలో ఎప్పుడు తిననంత షాక్ గురయ్యారు. ఎందుకంటే కుప్పలు తెప్పలుగా బంగారం దొరకడం అనేది జరిగింది. అది లెక్క పెట్టడానికి కొన్ని నెలలు పట్టింది. అలాగే సిడిఈఎఫ్ ఈ గదులని తెరిచిన తర్వాత హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతా కౌంట్ చేసి ఒక వాల్యూ చెప్పారు, కానీ అది బయటికి రిలీజ్ కానివ్వలేదు. కొంతమంది ఎస్టిమేషన్ ఏంటంటే
కొన్ని లక్షల కోట్ల రూపాయల నగదు దీంట్లో ఉందని ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు. మీరేమనుకుంటున్నారు? నిజంగానే ఆ బి గది వెనకాల అనంత పద్మనాభ స్వామి ఉన్నాడా, లేకపోతే అనంతమైన బంగారం ఉందా? కామెంట్ చేయండి.